మన దేశంతో పోలిస్తే విదేశాల్లో నియమ నిబంధనలు వేరు. రూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. ఏమాత్రం తేడా వచ్చినా చాలు ఉద్యోగం నుంచి తీసేస్తారు. మరికొందరిని జైలుకు పంపిన సందర్భాలు ఉన్నాయి. కెనడాలో ఓ భారతీయ ఉద్యోగి ఇలాగే ఇబ్బంది పడ్డాడు. కెనడాలోని ఫుడ్ బ్యాంక్స్ ద్వారా ఆహార పదార్థాలు అందిస్తూ ఉంటారు. వాస్తవానికి అవసరం ఉన్నవారు పేదల కోసం ఫుడ్ అందజేస్తూ ఉంటారు. కెనడా టీడీ బ్యాంక్లో డేటా సైంటిస్ట్గా మెహుల్ ప్రజాపతి జాబ్ చేస్తున్నాడు. అతను కెనడా ఫుడ్ బ్యాంక్స్లో లైన్లో నిలిచిన ఉచితంగా ఆహార పదార్థాలు తీసుకున్నాడు. ఆ ఫుడ్ చూపిస్తూ వీడియో తీశాడు. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. ఇంకేముంది, ప్రజాపతి పనిచేసే కంపెనీ కూడా స్పందించింది. కెనడాలో కాలేజ్, యూనివర్సిటీల వద్ద ఫుడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేస్తుంటారు. నెల నెల తాను ఎలా ఆహారం తీసుకుంటానో ఆ వీడియోలో ప్రజాపతి చక్కగా వివరించాడు. ఓ బ్యాగ్లోంచి పళ్ళు, కూరగాయలు, బ్రెడ్, సాస్, పాస్తా తీసి మరీ చూపించాడు. టీడీ కెనడా బ్యాంక్లో డేటా సైంటిస్ట్గా పనిచేస్తున్నానని పేర్కొన్నాడు. ఏడాదికి $98,000 సంపాదిస్తున్నానని కోట్ చేశాడు. $98,000 భారతదేశంలో 60 లక్షల వరకు అవుతాయి. నెలకు 5 లక్షలు సంపాదించే వ్యక్తి ఉచిత ఆహారం తీసుకోవడంపై విమర్శలు వచ్చాయి. టీడీ కెనడా బ్యాంక్ ప్రజాపతిని ఉద్యోగం నుంచి తొలగించింది. ఆ ఫుడ్ బ్యాంక్ ఏర్పాటు చేసింది మీలాంటి ఉద్యోగుల కోసం కాదని, నిజంగా అవసరం ఉన్న వారి కోసం ఏర్పాటు చేశామని స్టోర్లో పనిచేసే ఒకరు మండిపడ్డారు. ఫుడ్ బ్యాంక్ తెరిచాక కొందరు వచ్చి అవసరం ఉన్నవి మాత్రమే తీసుకెళ్తారని వివరించారు. ఇలా తీసుకోవడం సరికాదన్నారు. అయితే మరికొందరు మాత్రం ప్రజాపతిని సపోర్ట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.